ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులో టెట్లో ఉన్న తెలుగు గురించి మనం చూద్దాం. అందులో శతకాల పేరు, దాని రచయిత ఎవరు, దాన్ని రాసింది ఎవరు, దాని పద్యం యొక్క మకుటం ఏంటి. సో పద్యం పేరు చూస్తే సుమతి శతకం. సుమతి శతకర్త బద్దెన. ఆయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మకుటం సుమతి. మకుటం ఏంటి అంటే ప్రతి పద్యానికి మనకి చివర ఉండేటువంటి పదాన్నే మకుటం అంటాం. సో సుమతి శతకానికి సుమతి అనేది మకుటం అంటే పద్యం అయిపోయాక చివరిలో సుమతి అనేది వస్తుంది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకానికి దూర్చటి. అతను 16వ శతాబ్దానికి చెందినవారు. ఆయన మకుటం ఏంటి అంటే శ్రీకాళహస్తీశ్వర అనేది పద్యం చివర మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ మకుటాలను చూడగానే మనకి వెంటనే ఆ పద్యాన్ని రాసిన రచయిత ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అలా అయితేనే మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం. నెక్స్ట్ కుమార శతకం. పక్కివెంటి నరసింహ కవి. ఆయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఆయన కుమార శతకానికి కుమారి అనేది మకుటంగా వస్తుంది. నెక్స్ట్ సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ఆయన 18వ శతాబ్దానికి చెందినవాడు. అది రామేశ్వర మహత్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ దాశరథి శతకానికి కంచర్ల గోపన్న. ఆయన్నే రామదాసు అని కూడా అంటారు. సో 17వ శతాబ్దానికి చెందినవారు. ఆయన మకుటం వచ్చేసి దాశరథి కరుణ పయోనిధి. నెక్స్ట్ నరసింహ శతకానికి. నరసింహ శతకాన్ని రాసింది ఎవరు అంటే కాకుత్సం శేషప్ప గారు. ఆయన వచ్చేది మకుటం దుష్ట సంహార నరసింహ దురతి నివారణ నరసింహ అనేది ఆయన మకుటం. నెక్స్ట్ వేమన శతకం. వేమన శతకాలు మనకి అందరికి బాగా తెలుసు. వేమన శతకాన్ని రాసింది వేమన. ఆయన 17వ శతాబ్దానికి చెందినవాడు. దానికి విశ్వదాభిరామ వినురవేమ అనేది ఉంటుంది. నెక్స్ట్ నారాయణ శతకం. నారాయణ శతకాన్ని రాసింది ఎవరు అంటే పోతన గారు. 15వ శతాబ్దానికి చెందినవారు ఆయన మకుటం నారాయణ అనేది మకుటం. చిత్తా శతకం. చిత్తా శతకాన్ని రాసింది శ్రీపతి భాస్కర కవి గారు. ఆయన 17వ శతాబ్దానికి చెందినవారు. చిత్తమా అనేది పద్యానికి ఒక మకుటం. నెక్స్ట్ భాస్కర శతకం. మారద వెంకయ్య గారు 17వ శతాబ్దం. భాస్కర అనేది ఆయన భాస్కర శతకం యొక్క మకుటం. నెక్స్ట్ సర్వేశ్వర శతకం. యాదవాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దానికి చెందినటువంటి సర్వేశ్వర అనేది ఆ మకుటం. మల్ల భూపాలియం. ఏలకూచి బాల సరస్వతి 17వ శతాబ్దానికి చెందినవాడు. మకుటం వచ్చేసి మనకి సురభిమల్ల నీతి వాచస్పతి అనేది మకుటంగా ఉంటుంది. మనకి మకుటం అనేది పద్యానికి ఎంత ఇంపార్టెంట్ అంటే రాజుకి కిరీటం అనేది ఎంత ముఖ్యమో పద్యానికి మకుటం అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. మకుటం అంటే కిరీటం అని అర్థం. సో ప్రతి పద్యానికి మనకి ఆ పద్యం మకుటం చూడగానే దాని రచయిత ఎవరు అనేది మనం చెప్తేనే అది మనకి ఒక ఐడియా అనేది మకుటం చూడగానే రావాలి. ఓకే, థ్యాంక్ యూ.